హలో నమస్తే అండి. ఈ వీడియోలో జున్ను పాలు ఎలా కాసుకోవాలో చూపిస్తా. విరిగిపోకుండా ఇలా పీసులుగా కేక్ లాగా రావాలంటే ఎలా కాసుకోవాలో చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చూపించిన విధంగా కాసారంటే విరిగిపోకుండా ఇలా పీసులుగా చాలా బాగా వస్తుంది. ఇవి జున్ను పాలు అండి. పావు లీటర్ పోసారు మాకు. పావు లీటరు ముందు రోజు పాలు, గేదె నేను రోజు తీస్తారు కదా అవి. అందులోనైతేనే మామూలు పాలు కలుస్తాయి. మామూలు ఇవి కొంచెమే తీసుకున్నా. కొంచెం తీసుకుంటేనే బాగుంటాయి, లేదంటే గట్టిగా వస్తుంది జున్ను. ముందు రోజు పాలు. ఇందులో 100 గ్రాములు బెల్లం తీసుకున్నా. ఇది కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు, బెల్లం ఏమీ లేకుండా. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కదా జున్ను పాలు. మామూలుగా జున్ను చేస్తాం కానీ అది ఎంత టేస్ట్ ఉండదు. ఇది ఎలచి పౌడర్ అండి. ఇలా కలిపేసిన తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసుడు వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవటమే. 10 నిమిషాలు ఉంచితే రెడీ అయిపోద్ది. మంట మీడియంలో పెట్టుకోండి. 10 నిమిషాలు అయిపోయింది. ఇడ్లీ పాత్రలోనే కాసుకోవాలి. పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టారంటే అది విరిగిపోతాయి పాలు. స్పూన్ పెట్టి చూద్దాం ఒకసారి. అంటుకోలేదు, రెడీ అయిపోయినట్టే. తీసేసుకుంటామే. ఇలా చెక్ చేసుకోండి, తెలిసిపోద్ది ఈజీగా. స్పూన్తో ఎలా అన్నామంటే సైడ్లు ఈజీగా ప్లేట్లో వచ్చేస్తుంది, లేదంటే విరిగిపోద్ది. చూసి తీసుకోండి. పీసులు కట్ చేయొచ్చు. రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి.